శుక్రవారం శ్రీవారి నిత్య కైంకర్యాలు ఉదయం సుప్రభాతంతో ప్రారంభమవుతుంది. సుప్రభాతంలో శ్రీవారిని ఏకాంత సేవ నుంచి మేలుకొల్పిన తర్వాత తోమాల సేవ జరుగుతుంది. తోమాల సేవలో శ్రీ వైఖానస ఆగమోక్తంగా ఆవాహనాది ఉపచారాలు శ్రీవారికి సమర్పించబడుతుంది. తర్వాత కొలువు, సహస్రనామార్చన, ప్రాతకాల నివేదనల తర్వాత శాతముర గోష్ఠి జరుగుతుంది. వెంటనే మాధ్యాహ్నిక ఆరాధన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈరోజు శుక్రవారం స్వామివారికి విశేషంగా అభిషేక సేవ ఆర్జితంగా నిర్వహించబడుతుంది. దీనిని ద్రావిడ భాషలో తిరుమంజనం అంటారు. తిరుమంజనం అంటే దివ్యమైన స్నానం అనే అర్థం. శ్రీవారి గర్భాలయంలో వేంచేసి ఉన్న మూలమూర్తి అర్చావతార స్వరూపం అంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క పరవ్యూహ విభవ అంతర్యామి అనే పారభౌతికమైన పరిమాణాలకు అతీతంగా భౌతికమైన పరిమాణంలో స్వామివారు విగ్రహ రూపంలోకి రావడాన్ని అర్చావతారం అంటారు. స్వామివారి యొక్క మూలబింబం సుమారు 9.5 అడుగుల ఎత్తుంటుంది. దివ్య సాలగ్రామ శిలా నిర్మితమైన ఈ స్వామివారి యొక్క ప్రతిరూపం ఆగమ శాస్త్రంలోనూ శిల్పశాస్త్రంలోనూ ఉత్తమోత్తమ ప్రమాణాలతో నిర్మించబడి ఉంటుంది. మానవ నిర్మితం కాని స్వయం వ్యక్తమైన శ్రీవారి యొక్క దివ్యమంగళ విగ్రహం మహాశక్తివంతమైనది. శ్రీ మహావిష్ణువు యొక్క సర్వవ్యాప్తమైన దివ్యమైన శక్తిని తన యందు ఇముడ్చుకొని కోట్లాది భక్తులను అనుగ్రహిస్తూ ఉండే ఈ మూలబింబానికి ఈరోజు అభిషేకం జరుగుతుంది. స్వామివారు ధరించి ఉన్న 12 మూరల ఉత్తరీయాన్ని సల్లింపు చేసిన తర్వాత ఏకాంతంగా స్వామివారి దివ్యమైన దేహమంతా పునుగు తైలం లేపనం చేయబడుతుంది. స్వామివారి కౌపీనం అలంకరించబడుతుంది. స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపంలోనే శిల్పశాస్త్రానుగుణంగా కిరీటము, మకర కుండలాలు, కంఠాభరణాలు, ఉదర బంధం, ప్రళంబ యజ్ఞోపవీతం, పీతాంబరం, ఉత్తరీయం, బాజీబందులు, కంకణాలు, అంగుళీయకాలు మొదలైనవన్నీ స్వామివారి పాదాలకున్న అందలితో సహా స్వామివారి బింబంలోనే నిగూఢమై ఉంటుంది. భక్తులు అభిషేక సమయంలో స్వామివారి యొక్క సమ్మోహనమైన స్వరూపాన్ని దర్శించుకోవచ్చు. అభిషేకం ప్రారంభమవుతుంది. వైఖానస ఆగమోక్తంగా జరిగే ఈ అభిషేకానికి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడం, స్వామివారిని శాంతపరచడం, స్వామివారిని ప్రసన్నం చేసుకోవడం, ఇంతేగాక స్వామివారి యొక్క బింబానికి పుష్టిని కలిగించడం, ఇవన్నీ కూడా ప్రయోజనాలు. ఈ అభిషేకాన్ని దర్శించుకునే భక్తులకు కూడా స్వామివారి యొక్క దివ్యమైన అనుగ్రహం అపురూపంగా లభిస్తుందనేది ఆగమోక్తి. పంచసూక్త యుక్తంగా ప్రారంభమయ్యే అభిషేకంలో స్వామివారికి ముందు శుద్ధోదకంతో ప్రారంభమై గోక్షీరంతో అభిషేకం జరుగుతుంది. దివ్య సాలగ్రామ శిలా నిర్మితం కావడం వల్ల స్వామివారికి అభిషేక ద్రవ్యంగా గోక్షీరం మాత్రమే ఉపయోగించబడుతుంది. గోదధి, మధు, నారికేళోదకం మొదలైన అభిషేక ద్రవ్యాలు స్వామివారికి వాడడం మన సాంప్రదాయం కాదు. గోక్షీరంతో అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి ఉన్న కౌపీనాన్ని సల్లింపు చేసి శుద్ధోదకంతో అభిషేకం జరుగుతుంది. గోక్షీరం యొక్క జిడ్డును తొలగించడానికి స్వామివారి దివ్యమైన దేహమంతా చందనం, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు కలిపిన పరిమళం అనే సుగంధ ద్రవ్యంతో మర్దన చేసిన తర్వాత తిరిగి శుద్ధోదకంతో స్నానం చేయించబడుతుంది. స్వామివారి వక్షస్థలంలో అతి నిగూఢమైన, అతి రహస్యమైన ద్విభుజ వ్యూహలక్ష్మి అనే మహాలక్ష్మి యొక్క బింబం ఉంటుంది. పరమ శక్తివంతమైన ఈ దివ్యమైన మహాలక్ష్మి బింబానికి హరిద్రోదకంతో పసుపు నీళ్లతో అభిషేకం జరుగుతుంది. అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారికి ఏకాంతంగా అలంకారం జరుగుతుంది. స్వామివారి దేహానికి ఉన్న తడిని ప్లోత వస్త్రంతో వత్తిన తర్వాత కొత్త 24 మూరల పట్టు వస్త్రాన్ని ధోవతిగాను, 12 మూరల ఉత్తరీయాన్ని అంగవస్త్రంగాను అలంకరిస్తాము.
స్వామివారి ముఖబింబంలో పచ్చకర్పూరాన్ని పల్చగా నీర్కాపుగా అలంకరించిన తర్వాత స్వామివారికి శిరోవస్త్రం అలంకరించబడుతుంది. నడుమున నాగాభరణ వడ్డాణం, స్వర్ణ యజ్ఞోపవీతం, శ్రీవత్సం, కౌస్తుభం అలంకరించిన తర్వాత స్వామివారి యొక్క నిజపాద దర్శనం భక్తులకు కల్పించబడుతుంది. స్వామివారి యొక్క దివ్య పాద పద్మాలు ఈరోజు భక్తులకు దర్శనమిస్తుంది. మిగిలిన రోజుల్లో స్వామివారి యొక్క పాద కమలాలను స్వర్ణ కవచాలు, అర్చన చేసిన తులసి దళాలు కప్పి ఉంచుతుంది. నిజపాద దర్శనం చివరిలో శ్రీవారికి ఏకాంతంగా అలంకారం జరుగుతుంది. దీన్ని సమర్పణ అంటారు. ముందు స్వామివారి ముఖబింబాన పచ్చకర్పూర నామాన్ని సుమారు 750 గ్రాముల పచ్చకర్పూరాన్ని మెత్తటి పొడిగా రుబ్బి దీన్ని వస్త్రకాయం చేసిన తర్వాత దొరికిన పల్చటి ధూళితో స్వామివారి ముఖాన నామం ఏర్పరుస్తాము. ఈ నామానికి మధ్య, పచ్చకర్పూర నామానికి మధ్య నల్లటి కస్తూరి తిలకాన్ని వేణుపత్రాకృతితో, అంటే వెదురు ఆకు స్వరూపంలో అమర్చిన తర్వాత స్వామివారి ముఖబింబానికి పునుగు తైలం లేపనం చేయడం జరుగుతుంది. తరువాత స్వామివారికి ఆ 24 మూరల ధోవతిని అలంకరించి పట్టు ఉత్తరీయాన్ని అలంకరించిన తర్వాత స్వామివారి యొక్క దివ్యమైన తిరువాభరణాలన్నీ కూడా ఒక నిర్దిష్టమైన సాంప్రదాయంగా వచ్చే వరుసలో అలంకారం చేయడం జరుగుతుంది. స్వామివారికి బంగారుతో మాత్రమే చేసిన తిరువాభరణాలను నిత్యకట్ల ఆభరణాలు అంటారు. వీటిని ప్రతిరోజు స్వామివారికి అలంకరించడం జరుగుతుంది. ఆ వారంలో స్వామివారికి ఏదైనా పండుగలు, పర్వాలు, ఉత్సవాలు, వార్షిక ఉత్సవాలు, నక్షత్ర ఉత్సవాలు, ఆస్థానాలు మొదలైనవి విశేషమైన పండుగలు ఉంటే శుక్రవారం నాడే స్వామివారికి విశేష తిరువాభరణాలు, అంటే నవరత్నాలు చెక్కిన కిరీటం, కర్ణపత్రాలు, శంఖచక్రాలు, కటిహస్తం, వైకుంఠహస్తం, మకరకంఠి, స్వర్ణ పీతాంబరం మొదలైనవన్నీ ఆయా పండుగలకు తగినట్టుగా అలంకారం చేయడం జరుగుతుంది. అలంకారం పూర్తయిన తర్వాత స్వామివారి వక్షస్థలంలో ఉన్న స్వర్ణ లక్ష్మి ప్రతిమకు కులశేఖరపడి లోపల ఏకాంతంగా తిరుమంజనం జరుగుతుంది శ్రీ సూక్తయుక్తంగా. తరువాత అమ్మవారికి తడిని ఒత్తి పట్టు వస్త్రాన్ని అలంకరించి స్వామివారి వక్షస్థలంలో అలంకరించిన తర్వాత స్వామివారికి, అమ్మవారికి నవనీతం ఆరగింపు చేసి పచ్చకర్పూర హారతి సమర్పించబడుతుంది. తర్వాత తోమాల సేవ ప్రారంభమవుతుంది. తోమాల సేవలో స్వామివారి యొక్క పంచబేరాలైన ధ్రువ కౌతుక ఉత్సవ స్నపన బలిబేరాలకు, రుక్మిణి సమేతంగా వేంచేసి ఉన్న కృష్ణ పరమాత్మకు, సీతాలక్ష్మణ సమేతంగా వేంచేసి ఉన్న శ్రీరామచంద్రమూర్తికి, చక్రతాళ్వార్కు, శాలిగ్రామ శిలా బింబాలకు అర్ఘ్యపాద్య ఆచమనాలు, ధూపదీపాలు సమర్పించిన తర్వాత పుష్పమాలను అలంకారం చేయడం జరుగుతుంది. తరువాత చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పం సమర్పించి నక్షత్రహారతి, కర్పూర నీరాజనం తర్వాత మాధ్యాహ్నిక ఆరాధన కార్యక్రమంలో భాగంగా అష్టోత్తర శతనామార్చన జరుగుతుంది. మంగళ నీరాజనాల తర్వాత మాధ్యాహ్నిక నివేదనలు జరుగుతుంది. శుక్రవారం నాడు మాధ్యాహ్నిక నివేదనలు నిత్యకట్ల దిట్టాలైన అన్నప్రసాదాలు, పణ్యారాలతో పాటు స్వామివారికి పోళీలు ఆరగింపు చేయడం విశేషం. తరువాత శ్రీ వైష్ణవ దివ్య ప్రబంధ గోష్ఠి శాతములు జరిగిన తర్వాత సర్వదర్శనం ప్రారంభమవుతుంది. మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో పాటు విమాన ప్రదక్షిణంగా బంగారు తిరుచిలో సంపంగి ప్రాకారంలో గల కళ్యాణ మంటపానికి వేయించేస్తారు. అక్కడ శ్రీవారికి నిత్య ఆర్జ్య సేవగా వైఖాన్ సాగమోక్తంగా వైదికమైన కళ్యాణోత్సవం జరుగుతుంది. తర్వాత అద్దాల మంటపంలో డోలోత్సవం, వైభవోత్సవ మంటపంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం జరుపుకున్న తర్వాత సాయంకాలం మలయప్ప స్వామివారి అమ్మవారితో పాటు కొలిం మంటపానికి వేంచేసి బంగారు ఊయల్లో సహస్ర దీపాలంకార సేవ ఆర్జ్య సేవగా జరుపుకుంటారు. తర్వాత బంగారు తిరుచిలో స్వామివారు మాడవీధుల్లో ఆలయానికి ప్రదక్షిణంగా ఉత్సవంగా వచ్చి భక్తులను అనుగ్రహించిన తర్వాత సన్నధికి చేరుకుంటారు. సన్నధిలో శ్రీవారికి సాయంకాల ఆరాధన కార్యక్రమాలు ప్రారంభమవుతుంది. ఉదయం తోమాల సేవలో శ్రీవారికి సమర్పించిన పుష్పమాలన్నింటినీ సళ్లింపు చేసిన తర్వాత గర్భాలయం శుద్ధి చేయబడుతుంది.
శ్రీవారి బంగారు ఆరాధన పాత్రలో శుద్ధతోయ నింపిన తర్వాత తోమాల సేవ ప్రారంభమవుతుంది. తోమాల సేవలో శ్రీవారికి అర్ఘ్యపాద్య ఆచమనాలు, ధూపదీపాలు, ఉపచారాల తర్వాత పుష్పమాలలు అలంకరించడం, తర్వాత అష్టోత్తర శతనామార్చన, మంగళ నీరాజనం, తర్వాత సాయంకాల నివేదన జరుగుతుంది. దీని తర్వాత షట్కాల పూజలో భాగంగా తిరువీసం నివేదన, తర్వాత తిరిగి సర్వదర్శనం ప్రారంభమవుతుంది. సర్వదర్శనం చివరిలో భోగ శ్రీనివాసమూర్తి వారికి ఏకాంత సేవ జరగడంతో ఈరోజు కార్యక్రమాలు పూర్తి అవుతాయి. ఓం నమో వెంకటేశాయ.